తినను తల్లి ఈ కోడి గుడ్డును, నేను తినను తల్లి ఈ కోడి కూరను. కోళ్ళకేమో ఏదో మాయ రోగం వచ్చి వేలల్లో చస్తున్నాయంట. అవి తింటే నేను చస్తానేమో అన్న భయంతో నేను తినను తల్లి. 300కు కిలో ఉన్న కోడి కూర 30 రూపాయలకు దిగిపాయే. అయినా ఎవడు కొనిసావడాయే. అందుకే నేను తినను అక్కో ఈ కోడి గుడ్డును, నేను తినను అమ్మో ఈ కోడి కూరను. కోళ్ళు పెంచే వ్యాపారులు నష్టాల పాలాయే. ఉరి పెట్టుకొని సచ్చే పనియాయే. బ్యాంకులలో లోనులన్నీ తీర్చేది ఎట్లాయే. బతుకంతా పరేషాను పరేషాను పరేషాను. అందుకే నేను తినను అయ్యో ఈ కోడి గుడ్డును, నేను తినను అమ్మో ఈ కోడి కూరను. బ్యాంకు వాళ్లకు కోళ్ళు చచ్చిపోయి నష్టం వచ్చిందని లోను కట్టలేనని చెబితే వినరాయే. కోళ్ళ ఫారం జప్తు చేసుకోమంటే ఈ సచ్చిన కోళ్ళు మాకెందుకు అంటారు. నేను తినను చెల్లి ఈ కోడి గుడ్డును, నేను తినను చెల్లి ఈ కోడి కూరను. పాట పాటి కోటేస్తే మీ కోళ్ళ బాధలన్నీ నేనే తీరుస్తాను. మచ్చల్ల వెంకటరెడ్డికి అధికారం ఇస్తే మీ లోన్లన్నీ కడతాను, మళ్ళీ లోన్లు ఇప్పిస్తాను. కోళ్లకు రోగాలు లేకుండా చేస్తాను, మంచి డాక్టర్లను పెడతాను. పాట పాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. అందరికీ నెలకు 30,000 జీతానికే మీ ఓటు. మహిళలకు ఉచిత కారు, ఉచిత 2 తులాల బంగారు చైనుకే మీ ఓటు. అందరికీ 25 ఏళ్ల వరకు ఉచిత విద్యకే మీ ఓటు.